అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం తల్లి. గురుగారు, ఈ కార్తీక మాసంలో చాలామంది శివాలయానికి వెళ్తుంటారు. శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి. సో నవగ్రహాలకి మొక్కేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలంటారు? చాలామంది నవగ్రహాలు మొక్కగానే కాలు మళ్ళీ కడుక్కొని మళ్ళీ వేరే అంటే నవగ్రహాలు ఉన్న గుడిలో ఇంకా వేరే గుడిలు కూడా ఉంటాయి, అందులోని దేవుళ్ళు. సో నవగ్రహాలకు తిరిగిన తర్వాత కాలు ఖచ్చితంగా కడుక్కోవాలా? ముందుగా ఆ పరమేశ్వరుడికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను తల్లి. మీరు అడిగినటువంటి ప్రశ్నలో చిక్కు ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి. ప్రశ్నలోనే చిక్కు ప్రశ్నలు. అంటే ఇప్పుడు చాలామంది దేవాలయాలకు వెళుతూ ఎక్కడ ముందు ఎవరిని దర్శనం చేసుకోవాలి అనేది పక్కన పెడితే రకరకాల టీవీల ప్రకటనలు, రకరకాల విధానాలతో కూడుకున్నటువంటి సమాధానాలు. ఇప్పుడు నేనేం వెళ్ళండి అంటాను, ఇంకోటి వెళ్ళొద్దు అంటాడు, ఒకళ్ళు ఇలా వెళ్ళండి అంటాడు. ఏది నమ్మాలో తెలియక భగవంతుడి మీద నమ్మకాన్ని కోల్పోతున్నారు తల్లి. ఇది చాలా బాధాకరంగా ఉంటుంది. నేను చెప్పేటువంటి సమాధానం మీకునూ తెలుసు, కానీ మనం చెప్పం. ఎందుకని? ప్రజలు మనల్ని వ్యతిరేకిస్తారని. వాస్తవానికి దగ్గరగానే మనం చెప్పాలి. అప్పుడే మన ధర్మాన్ని మనం బ్రతికించుకోగలుగుతాం. కాబట్టి మీరు గమనించండి, గ్రహాలు అనేటువంటివి మన యొక్క పరిస్థితులను బట్టి మంచే చేసేవి, చెడు చెయ్యవు. మన యొక్క స్థితిగతులను బట్టి, మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మనమే చెడు చేసుకుంటూ ఉంటాం. అంటే కష్టాలు ఎవరు తెచ్చేవారు మనకు మనమే తెచ్చుకుంటాం. వీటి నుంచి తప్పించుకోవడం కోసం గ్రహాల మీద ఆధారపడుతూ ఉంటాం. ఇవి రెండు రకాలు. ఒకటి పౌర్ణమి, రెండవది అమావాస్య. ఒకటి పట్టు అయితే రెండవది విడుపు. కాబట్టి అమావాస్య రోజు పట్టు అయితే పౌర్ణమి రోజు విడుపుగా భావిస్తాం. అందుకని ఇక్కడ రెండు అనే భావాలు ఎలాగైతే వచ్చాయో నవగ్రహాలను దర్శనం చేసుకోవడంలో కూడా అదే భావం ఉంటుంది. అందుకని గ్రహాలకు ఎప్పుడూ కూడా జపాలు చేయడము, తర్పణాలు ఇవ్వటము, దానాలు ఇవ్వటము, హోమక్రతులు నిర్వహించడం ఈ వారికే చేస్తాం. ఇవి చేసినప్పుడు మనిషి యొక్క స్థితిగతులను మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞతోటి కొన్ని విధానాలు ఉన్నాయి. అందుకని ఇక్కడ ఏం చెప్తుందంటే, చాలా సందర్భాలలో మనం ఎన్నో రకాల దేవాలయాల చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ దేవాలయాల్లో నవగ్రహ మండపం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. మీరు చూసే ఉంటారు. ఇందులో హనుమాన్ దేవాలయంలోనూ నవగ్రహ మండపాలు ఉంటున్నాయి, ఆ శివాలయాల్లోనూ నవగ్రహ మండపాలు ఉంటున్నాయి, అమ్మవారి దేవాలయాల్లోనూ నవగ్రహాల మండపాలు ఉంటున్నాయి. వాస్తవికంగా ఎక్కడ ఉండాలి? దిశానిర్దేశాన్ని మార్చేటువంటి ఆ ఈశ్వర సంకల్పం దగ్గర ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు శివాలయం దగ్గర నవగ్రహాల గురించే మనం మాట్లాడుకుందాం. మనిషి భగవత్ స్వరూపం దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్ అయిపోయింది. అంటే ఏటీఎంలో కార్డు పెట్టగానే డబ్బులు ఎలాగైతే వస్తాయో భగవంతుడి దగ్గరికి వెళ్ళి నువ్వు గంట కొట్టగానే మోక్షాన్ని ఇచ్చేయాలి, ముక్తిని ఇచ్చేయాలి, వెంటనే అయిపోవాలి. అలాగే నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అడగగానే ఆ దానం ఇచ్చేగానే పని అయిపోలేదు. ఏమండి మన చుట్టమా అండి? అసలు మనం ఏం చేసామండి? ఎన్నో సంవత్సరాలు కఠినమైనటువంటి సాధన మహాయుక్తం చేస్తేనే కానీ అంతటి యథాశక్తి ఇంకనూ రాలేదు మాకు. జస్ట్ అలా గుళ్ళోకి వెళ్ళి గెస్ట్లా కనిపించి గంట కొట్టగానే నాకు మోక్షాన్ని ఇచ్చా అంటే నవగ్రహాలైనా అంత ఆషామాషి కాదండి. అందుకని ఎప్పుడు కూడా నవగ్రహాలను దర్శనం చేసుకోవాలన్నా, శివాలయంలోకి వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలన్నా, దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి దేవీ దేవతలను దర్శనం చేసుకోవాలన్నా, అదేవిధంగా శక్తినిచ్చేటువంటి యథాశక్తినిచ్చేటువంటి హనుమంతుడిని దర్శనం చేసుకోవాలన్నా, ఏ యథాశక్తిని మనం దర్శనం చేసుకోవాలన్నా ఈ దేహం ఆ జన్మాంత సుకృతం కలిగి ఉండాలి. అంటే ఎన్నో జన్మల సుకృత పుణ్యాన్ని కలిగి ఉంటేనే కానీ ఆ అనుగ్రహం దక్కదు. ఆ దక్కకు ఒక్క అవకాశం మనకు దక్కితే దాన్ని సర్వనాశనం చేసేసుకుంటున్నాం. ఆఖరికి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఎలా ప్రదక్షిణ చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితికి వచ్చేసి ఏదో కకావికలం చేసేసుకుని జీవితం సర్వనాశనం చేసేసుకుని ఇదిగో దీనికి కారణం ఈయనే అని అనుకుని దేవుడి మీద నమ్మకాన్ని పాడు చేసుకుంటాం. ఆ చేసేదేదో సవ్యంగా తెలుసుకోవచ్చు కదా. సవ్యంగా తెలుసుకోలేనప్పుడు, నీకు సమయమే లేనప్పుడు భగవంతుడు ఎందుకు? తల్లితో మాట్లాడడానికి సమయం ఉండదు, తండ్రితో మాట్లాడడానికి సమయం ఉండదు, తాలికట్టి భార్యతో మాట్లాడడానికి సమయం ఉండదు, పిల్లలతో మాట్లాడడానికి సమయం ఉండదు, ఉద్యోగం సరిగా చేయడానికి సమయం ఉండదు, వ్యాపారంలో సంపాదించుకోవడానికి సమయం. మరి దేనికి ఉంది? ఎక్కడుంది?
అందుకని భగవంతుడు మనకి చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. నాయనా తల్లిదండ్రుల స్వరూపంలో నేనున్నాను, నా కాళ్ళు మొక్కరా, నీకు ఎవరితోటి పని లేదని చెబుతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అవునా కదా తల్లి? భార్యను అర్థం చేసుకో, భార్యను కంటతడి పెట్టకుండా చూసుకో. నీ ఇంట ఏ కష్టం కూడా దరిదాపులు కూడా రానివ్వనని అంటాడు ఆయన. ప్రతి భార్యకి భర్తకి మధ్యలో జరిగేటువంటి అనేక సంఘటనలు మనం చూస్తున్నాం. బిడ్డలను ప్రేమించరా, రోజు గంట సమయం వాళ్ళతో గడిపి వాళ్ళ అన్నం తినేటప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు అక్కడ కూర్చోండి, తినడానికి తిండికి లోటు లేకుండా కట్టు బట్ట అన్నీ కూడా నేను చూసుకుంటానంటాడు దైవ సంకల్పంలో. అది కూడా మనం చేయట్లేదు. కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి కూర్చొని చక్కగా వారంలో ఒకరోజు గడపండి, మంచి చెడ్డలు మాట్లాడుకోండి, ఎన్నో రకాల విషయాల గురించి తర్ఫీ చేసుకోండి. నీకు ఎవరిలాంటి శత్రువుల్ని కూడా నేను నీకు సృష్టించలేను అని చెబుతుంటుంది దైవ సంకల్పం. ఇవన్నీ ఎక్కడ చేస్తున్నాం మనం? ఇవన్నీ చేయలేను మనం. భగవంతుడి దగ్గర గుళ్ళోకి వెళ్ళిన తర్వాత నీ దగ్గర రానా, నీ దగ్గరికి రానా, అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా 100 రకాల ఆలోచనలు ఉండి జీవితాన్ని తప్పిదదారిలో వెళ్ళిపోతున్నాం. మరి వాస్తవికంగా ఎలా వెళ్ళాలి అని అడిగితే, ఏ దేవాలయంలోనైతే నవగ్రహాలు ఉన్నాయో ఆ నవగ్రహాలను దర్శనం చేసుకోవడం కోసం 2 సార్లు వెళ్ళాలి. అందుకని దేవాలయ దర్శనం చేసుకున్న అనంతరము నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయానికైతే ఖచ్చితముగా నదీ స్నానం చేసి నవగ్రహాల దర్శనం చేసుకోవాలి తడి బట్టలతో. చేసిన తర్వాత మళ్ళా నదిలో స్నానమాచరణ చేసి అప్పుడు దైవ దర్శనానికి వెళ్ళాలి పొడి దుస్తులతో. మరి ఎంత సాంప్రదాయం! ఒకరోజు దైవ సంకల్పానికే మనం గడపాలి. మనకు అంత సమయం ఎక్కడ ఉంటుంది? అలా బండేసుకుని వెళ్తాం, అలా పార్కింగ్లో పెడతాం, అలా నవగ్రహాల దగ్గరికి వెళ్తాం, కాళ్ళు కడుక్కుంటాం, ప్రదక్షిణ చేస్తాం, మళ్ళీ కాళ్ళు కడుక్కుంటాం, మళ్ళీ అక్కడ దేహ సంప్రోక్షణ జరగాలి. అక్కడ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత పాద సంప్రోక్షణ కాదు, సంపూర్ణ దేహ సంప్రోక్షణ జరిగిన తర్వాత దైవ సంకల్పం దగ్గరికి వెళ్ళి, అయ్యా నవగ్రహాల చుట్టూ నేను ప్రదక్షిణ చేశాను, నా దేహం ప్రక్షాళన జరిగింది, కాబట్టి నువ్వు నాకు ఏ వరాన్ని ఇవ్వాలన్నా ఆ వరాన్ని ఇవ్వయ్యా అని చెప్పి ఈయన అడగాలి మనం. అప్పుడు ఆయన యథావిధిగా యథాశక్తిని మనకిచ్చి తదాస్తు అంటాడు ఆయన. మనం అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని కాళ్ళు ఆరేలోపు భగవంతుడి దగ్గరికి వెళ్ళి మన అప్లికేషన్ పెడతాం. ఎలా తీరుతాయి? ఇది ధర్మమా? కాదు కదా. అందుకని వాళ్ళు ఏం చెప్తారని అడిగితే, మీరు నా దగ్గరికి వచ్చేటప్పుడు నాకు నచ్చినట్టు రండి, మీకు ఏం కావాలో అది నేను ఇస్తాను అని. గ్రహాలు ఏం చేస్తాయని అడిగితే, నేను ఇక్కడ కూర్చున్నాను, అన్ని దిక్కుల్లోనున్నా అన్ని వైపులా చూస్తున్నాము, నిన్ను అన్ని కోణాల నుంచి నిన్ను చూస్తున్నాము అని చెప్పి నవగ్రహాల మండపం మన సంకేతాన్ని ఇస్తుంది. ఇచ్చి శనీశ్వరుడికి రాహుకేతులు అటుపక్క, సూర్య భగవానుడికి కుజుడు గురుడు ఒక పక్క, మధ్యలో ఉన్నటువంటి శుక్రుడికి చంద్రుడును బుధుడు ఒకవైపు పక్క ఉండి మనకు సంకేతాలు ఇస్తుంటారు. ఇదిగో ఈ కోణంలో చూస్తున్నావా, ఈ దశని ఇస్తున్నాను, ఇలా వస్తున్నావా ఈ అనుగ్రహాన్ని ఇస్తున్నాను, ఇలా వస్తే ఈ అనుగ్రహాన్ని ఇస్తున్నాను అని చెప్పి మొత్తం ప్రదక్షిణాత్రయంలో నవగ్రహాల అనుగ్రహం మన మీద వస్తుంది. వచ్చిన తర్వాత ఈ దేహాన్ని ప్రక్షాళన చేయాలి. చేసిన తర్వాత పొడి దుస్తులు వేసుకుని దైవ సంకల్పానికి శుచిగా శుభ్రంగా వెళ్ళాలి. వెళ్ళి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవాలి. దీనికి సమయం ఎక్కడుందంటే మనకు సమయం లేదని చెప్పి మనం అలాగా సిద్ధం చేసేసుకున్నాం. ఇది అందరికీ తెలుసు. కానీ ఏంటంటే సమయం లేదు కాబట్టి ఏం పర్లేదు కాళ్ళు కడుక్కుని వెళ్ళండి అంటారు. అలా వెళ్తున్నారు కాబట్టి ఇంకనూ సమస్యలు పెంచుకుంటున్నాం, మనం ఇలాగే ఉంటున్నాం. అందుకని గుర్తుపెట్టుకోండి, నవగ్రహ దేవాలయాల్లోనికి వెళ్ళినప్పుడు నవగ్రహాల అనుగ్రహం కోసం ప్రదక్షిణాత్రయం నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళైతే నదిలో స్నానం చేసి ప్రదక్షిణ చెయ్యాలి. అలా లేనటువంటి వాళ్ళు నవగ్రహ చుట్టూ ప్రదక్షిణ చేసిన వాళ్ళు ఇంటికి పోయి మళ్ళా స్నానమాచరణ చేసి మళ్ళా యథావిధిగా వేరే వస్త్రాలు వేసుకొని దైవ సంకల్పం చేసి ఖచ్చితంగా చేసుకుని వెళ్ళాలి. అందుకని శివాలయాల్లో ఎప్పుడు కూడా తల్లి 2 సార్లు దర్శనం చేయమని చెబుతారు. ఒకటి నవగ్రహాలకి, ఒకటి దైవ సంకల్పానికి నమస్కారం చేసుకుని వెళ్ళాలి. అది ఒకేసారి చేయాలంటే నదీ పరివాహ ప్రాంతంలో మాత్రమే అది కుదురుతుంది. అలాగే గురుగారు, ఇప్పుడు నవగ్రహాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి తదుపరి హనుమాన్ ఆంజనేయుల స్వామి. చాలా వరకు ఇప్పుడు సిటీస్లో అమ్మాయిలని హనుమాన్ గుడిలోకి రాణిస్తున్నారు, కానీ ఇప్పటికీ చూసుకుంటే కొన్ని ఊర్లలో హనుమాన్ గుడిని కూడా ఇలా తాకనివ్వరు. అసలు హనుమాన్ గుడికి అమ్మాయిలు వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? ఒకవేళ వెళ్తే ఎలాంటి నియమాలు పాటించాలంటారు? హనుమాన్ దేవాలయానికి వెళ్ళాలి అని అంటే తల్లి, నాని అనే తారతమ్యాలు ఏమి లేవు, ఎవరైనా వెళ్ళొచ్చు. అయితే ఆటంకాలు వచ్చినప్పుడు, ఆటంకం వస్తుందని చెప్పినటువంటి 3 రోజుల ముందు, ఆటంకం అయిన తర్వాత 3 రోజులు, అంటే సుమారు ఇది ఒక 3, అది ఒక 5, 8, ఇంకొక 3, 11 రోజులు కూడా ఆ స్థితిగతుల్లో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళకూడదు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా హనుమాన్ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. మొత్తం మీద గురూజీ నవగ్రహాల గురించి అలాగే హనుమాన్ గుడి గురించి చెప్పినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి, నమస్కారం.